త్రికోణమితి అనువర్తనాలు అభ్యాసం 12.1 ఇందులో క్వశ్చన్ నెంబర్ 6 నుంచి 10 వరకు లెక్కలు చూద్దాం. ఆరవది, విజయ్ భూమి నుండి 6 మీటర్ల ఎత్తుగల భవనంపై నుండి భూమిపైన ఉన్న ఒక లక్ష్యాన్ని 60 డిగ్రీల నిమ్న కోణంలో బాణంతో ఛేదించాలనుకున్నాడు. అయితే విజయ్ నుండి లక్ష్యం ఎంత దూరంలో ఉంది, ఇది మనం చేయాలి. ఇక్కడ ఒకసారి పటాన్ని కూడా మనం చూద్దాం. చూడండి, ఇక్కడ విజయ్ భూమి నుండి ఇక్కడ ఉన్నాడు అనమాట. అంటే భూమి నుండి ఎంత ఎత్తులో ఉన్నాడు? భవనం మీద 6 మీటర్ల ఎత్తుగల ఒక భవనం మీద ఇక్కడ ఉన్నాడు విజయ్. ఓకే, భూమిపైన ఉన్న ఒక లక్ష్యాన్ని, అంటే ఆ భవనం మీదకి ఎక్కి విజయ్ తన లక్ష్యం ఇక్కడ ఉంది, ఇక్కడ ఏదో ఒక వస్తువు ఉంది, దాన్ని ఛేదించాలనుకున్నాడు బాణంతో. సో తన లక్ష్యాన్ని ఛేదించాలంటే అతను 60 డిగ్రీల కోణంతో దీన్ని ఛేదించాలనుకున్నాడు. సో పైనుంచి కిందికి చూడాలనుకుంటే చేసేది నిమ్న కోణమే కదా. కాబట్టి ఈ నిమ్న కోణం ఎంత? 60 డిగ్రీలు. తనకున్న లక్ష్యాన్ని ఛేదించాలనుకుంటే అతడు గురిపెట్టి కొట్టాల్సినటువంటి కోణం ఎంత? 60 డిగ్రీల కోణం. ఓకే, సో మరి ఈ 60 డిగ్రీలు ఎట్లా వచ్చింది అంటే నిమ్న కోణం ఈజ్ ఈక్వల్ టు ఊర్ధ్వ కోణం, అంతే కదా. ఎందుకంటే ఈ రెండు కూడా సమాంతర రేఖలు అయినప్పుడు ఇది ఒక తిర్యక్ రేఖ, అలాంటప్పుడు ఈ రెండు కూడా ఎటువంటి కోణాలు అవుతాయి? ఏకాంతర కోణాలు. సో ఏకాంతర కోణాల జత సమానం కాబట్టి ఈ నిమ్న కోణం 60 డిగ్రీలు అయితే ఊర్ధ్వ కోణం కూడా 60 డిగ్రీలు. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సిన లెక్క ఏంటిదంటే విజయ్ నుండి లక్ష్యం ఎంత దూరంలో ఉంది, విజయ్ నుంచి ఈ లక్ష్యము ఎంత దూరంలో ఉంది. సో మనం కనుక్కోవాల్సింది ఏంటిది? ఏసీ యొక్క పొడవు కనుక్కుంటే చాలు. ఓకేనా, సరే దీని యొక్క వివరణ ఇక్కడ రాసుకుందాం. ఏ అంటే ఏంటిది? లక్ష్యం. ఎవరి యొక్క లక్ష్యం? విజయ్ యొక్క లక్ష్యం. మరి బీసీ అంటే ఏంటిది? అంటే భవనం యొక్క ఎత్తు. ఎన్ని మీటర్లు ఉంది? అది 6 మీటర్లు. ఇది భవనం యొక్క ఎత్తు, అది 6 మీటర్ల ఎత్తు ఉందన్నమాట. సో సి అంటే ఏంటిది? పరిశీలన స్థానం. అంటే విజయ్ ఇక్కడ నుంచి పరిశీలిస్తున్నాడు తన యొక్క లక్ష్యాన్ని, కాబట్టి సిని మనం పరిశీలన స్థానం అంటున్నాం, లేదా విజయ్ ఉన్న స్థానం. ఓకేనా, తర్వాత డిసిఏ, యాంగిల్ డిసిఏ ఈక్వల్స్ టు బిఏసి, దట్ ఈక్వల్స్ టు ఎంత? 60 డిగ్రీలు. ఎందుకంటే ఈ నిమ్న కోణం ఈజ్ ఈక్వల్ టు ఈ ఊర్ధ్వ కోణం, కాబట్టి ఈ నిమ్న కోణాన్ని ఏ విధంగా రాస్తున్నాం మనం? డిసిఏ ఈక్వల్స్ టు బిఏసి, అంటే ఈ కోణం ఏర్పడుతుంది ఇక్కడ ఇది. సో ఈ రెండు కోణాలు సమానం కాబట్టి డిసిఏ ఈజ్ ఈక్వల్ టు బిఏసి అని చెప్పి రాసి దట్ ఈక్వల్స్ టు 60 డిగ్రీలు రాయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది కనుక్కోవాలి. సో కోణం ఇది కదా, త్రిభుజం లోపల ఉన్న కోణం తీసుకోవాలి. త్రిభుజానికి బయట ఉన్న కోణం కాదు, త్రిభుజం లోపల ఉన్న కోణం తీసుకున్నట్టయితే ఇది 60 డిగ్రీలు. సో దీనికి ఎదురుగా ఉన్న భుజం ఏమవుతుంది? ఇది ఎదుటి భుజం, ఇది కర్ణం, ఇది ఆసన్న భుజం. సో మనం కనుక్కోవాల్సింది ఇది కదా. సో ఇది కావాలంటే మనకు తెలిసినటువంటి ఇంకో విలువ కావాలి, ఇక్కడ ఉంది. సో దీనికి సంబంధించినటువంటి సూత్రం ఏముంది అంటే ఎదుటి భుజము మరియు కర్ణానికి సంబంధించినటువంటి సూత్రం ఏముంది అంటే సైన్ థీటా. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము బై కర్ణం, ఇదే కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే థీటాకు బదులుగా ఎంత పెడదాం? 60 డిగ్రీలు పెడదాం. sin 60 ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం ఎంత? 6 మీటర్లు బై కర్ణము, ఇది మనం కనుక్కోవాల్సినటువంటి పొడవు కదా. సో ఏసీ ఆ విధంగానే రాద్దాం. sin 60 ఈజ్ ఈక్వల్ టు ఎంత? sin 60 అంటే మనకు తెలుసు √3/2, 6 మీటర్స్కి 6 మీటర్స్ రాద్దాం, ఏసీకి ఏసీ అట్టే రాద్దాం. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్. ఏసీ ఇక్కడ పోతుంది, రెండేమో అక్కడ పోతుంది కదా. ఏసీ ఇక్కడ తీసుకుందాం, ఈ రెండు అక్కడ తీసుకెళ్దాం, అంటే 2 × 6 మీటర్స్ బై ఈ √3ను కింది తీసుకెళ్దాం. ఓకేనా, సో మనకి ఏసీ మాత్రమే ఉంచుకొని మిగతా విలువలన్నీ కూడా అటువైపు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు చూద్దాం, 2 6 12 మీటర్లు బై
√3 ఇది ఏసీ. ఓకేనా, అయిపోయింది. ఇంతవరకు చేయొచ్చు. లేదా హారాన్ని అకరణీయం కూడా చేయొచ్చు. ఏ విధంగా చూడండి, ఇక్కడ 12 మీటర్లు బై √3 లవహారాలని ఈ హారంతో అకరణీయం చేసినట్టయితే ఏమవుతుంది చూద్దాం. 12 మీటర్స్ ఇంటూ √3 ఇంటూ √3 3. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, √3 ఇంటూ √3 ఏమవుతుంది, √3² ఈ విధంగా. స్క్వేర్ రూట్ క్యాన్సల్, మిగిలింది జస్ట్ 3. లేదా √3 అంటే √9. √9కి వర్గమూలం అంటే 9కి వర్గమూలం ఎంత, 3 కదా, ఆ విధంగా కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ 3 1 3, 3 4 12. దేర్ఫోర్ 4 √3 మీటర్స్. AC ఈజ్ ఈక్వల్ టు 4 √3 మీటర్స్. ఓకేనా, ఇంతవరకు చేయొచ్చు. లేదు ఇంకా చేయాలనుకుంటే కూడా మీరు చేయొచ్చు. AC ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ √3 విలువ మీకు తెలుసు 1.732 అని సుమారుగా దాని విలువ ఉంది కదా. ఈ రెండింటిని గుణించేస్తే కూడా AC విలువ వస్తుంది. మనకు అంత ఆయాసపడాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ ఇంతవరకు చేస్తే చాలు. AC ఈజ్ ఈక్వల్ టు 4 √3 మీటర్స్. ఓకేనా, రైట్. నెక్స్ట్ 7వ లెక్క చేద్దాం. 7వది 9 మీటర్లు ఎత్తుగల విద్యుత్ స్తంభంపై ఒక ఎలక్ట్రీషియన్ మరమ్మత్తు పని చేయాల్సి ఉంది. మరమ్మత్తు చేయడానికి ఆ స్తంభంపై నుండి 1.8 మీటర్ల తక్కువ ఎత్తుకు చేరాలి. ఒక నిచ్చెనను భూమిపై 60 డిగ్రీల కోణంతో పెట్టాల్సి వస్తే ఎంత పొడవు గల నిచ్చెనను తీసుకోవాలి? నిచ్చెన అడుగు భాగం నుండి స్తంభం అడుగు భాగం వరకు గల దూరం ఎంత అన్నాడు. సో ప్రశ్నని మనం అర్థం చేసుకుందాం. ముందు 9 మీటర్ల ఎత్తుగల విద్యుత్ స్తంభం, ఇది విద్యుత్ స్తంభం. B నుంచి D వరకు ఉన్నటువంటి పొడవు ఏదైతే ఉందో అది ఒక విద్యుత్ స్తంభాన్ని తెలియజేస్తుంది. ఓకేనా, రైట్. అయితే ఒక ఎలక్ట్రీషియన్ ఏం చేస్తుందంటే మరమ్మత్తు పని చేయాల్సి ఉందంట. దేనికి? విద్యుత్ స్తంభానికి. ఎక్కడ అంటే చూడండి, మరమ్మత్తు చేయడానికి ఆ స్తంభం పై నుండి 1.8 మీటర్ల తక్కువ ఎత్తుకు చేరాలి. అంటే పై భాగం నుంచి 1.8 మీటర్ల కిందికి వచ్చినట్టయితే ఇక్కడ ఉంది రిపేర్. సో ఇక్కడ మరమ్మత్తు చేయాలి. ఇక్కడ మరమ్మత్తు చేయాలంటే పైకైతే నిచ్చెన వేసుకోలేం కదా. ఎక్కడైతే మరమ్మత్తు ఉందో అక్కడికే నిచ్చెన వేసుకోవాలి. కాబట్టి నిచ్చెనని ఇక్కడికి వేసుకోవాలన్నమాట. సో పైనుంచి ఎంత కిందకు రావాలి మనం? 1.8 మీటర్ల కిందికి దిగాలన్నమాట. ఓకే, అయితే ఒక నిచ్చెనను భూమిపై 60 డిగ్రీల కోణంతో పెట్టాల్సి వస్తే అప్పుడు మనం ఆ మరమ్మత్తు చేసేటువంటి ఎలక్ట్రీషియన్ ఏం చేస్తుందంటే 60 డిగ్రీల కోణంతో ఒక నిచ్చెనని ఎక్కడైతే మరమ్మత్తు చేయాలో అక్కడికి వేసిండు. నిచ్చెన వేసి ఏం చేసిండంటే నిచ్చెన తీసుకోవాలి. నిచ్చెన అడుగు భాగం నుండి, ఈ నిచ్చెన ఏదైతే ఉందో నిచ్చెన అడుగు భాగం నుంచి ఈ స్తంభం యొక్క అడుగు భాగం మధ్య ఉన్నటువంటి దూరం ఎంత అంటున్నాడు. ఒక ప్రశ్న. రెండోది ఏంటిది? నిచ్చెన యొక్క పొడవు కూడా మనం కనుక్కోవాలి. అదేవిధంగా నిచ్చెన యొక్క అడుగు భాగం నుంచి స్తంభం యొక్క అడుగు భాగానికి మధ్య గల దూరం ఏదైతే ఉందో దీన్ని కూడా మనం కనుక్కోవాలి. ఓకేనా, చేద్దాం. ముందుగా ఏం చేయాలంటే దీనికి సంబంధించినటువంటి వివరణ ఇక్కడ రాసుకోవాలి. ఫస్ట్ BD ఏంటిది? స్తంభం యొక్క పొడవు లేదా ఎత్తు. స్తంభం యొక్క ఎత్తు, BD స్తంభం యొక్క ఎత్తు. సో మరమ్మత్తు ఉన్నటువంటి స్థానం ఏది? మరమ్మత్తు చేయాల్సిన స్థానం. ఓకే, సో నిచ్చెన భూమితో చెయ్యి కోణం ఎంత? ఏంటిది? నిచ్చెన భూమితో చెయ్యి కోణం ఎంత? 60 డిగ్రీలు. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే CD కనుక్కోవాలి. CD ఏంటిది అంటే స్తంభం పైనుండి అంటే ఎలక్ట్రీషియన్ ఎంత కిందికి దిగిండి? ఇక్కడ 1.8 మీటర్ల పొడవు కిందికి దిగిండి అనమాట. ఓకే, స్తంభం పై నుండి ఎలక్ట్రీషియన్ దిగిన పొడవు ఎంత? 1.8 మీటర్లు. అదే విషయం ఇక్కడ రాసుకున్నాం. 1.8, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న దూరం
1.8. ఇక్కడ అడుగు భాగం స్తంభం యొక్క అడుగు భాగం నుండి స్తంభం యొక్క పై భాగానికి మధ్య ఉన్న దూరం ఎంత? 9 మీటర్లు. సో ఈ పొడవు మనం కనుక్కోవచ్చు కదా. అంటే స్తంభం యొక్క అడుగు భాగం నుండి ఎక్కడైతే మరమ్మత్తు చేయాలో ఆ స్థానానికి మధ్య ఉన్న దూరం ఎంత అంటే మొత్తం స్తంభం పొడవుల నుంచి ఈ పై భాగం తీసేస్తే ఇది వచ్చేస్తుంది మనకు. 9 మీటర్ల నుంచి 1.8 పోతే ఎంత? 7.2. అది ఇక్కడ రాద్దాం. ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఉన్న దూరం ఎంత అంటే 7.2 మీటర్లు. అది ఇక్కడ రాద్దాం. బీసీ ఏంటిది? స్తంభం యొక్క అడుగు భాగం నుండి మరమ్మత్తు స్థానం వరకు గల దూరం. అన్ని విలువలు మనకు వచ్చేసినాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటిదంటే త్రిభుజంలో మనకు ఒక కోణం వచ్చింది, ఈ త్రిభుజంలో ఒక భుజం వచ్చింది. ఈ భుజం కనుక్కోవచ్చు, ఈ భుజం కనుక్కోవచ్చు. ఒక భుజం వస్తే చాలు ఇంకో భుజం కనుక్కోవచ్చు. ఏ విధంగా చేద్దాం? ఫస్ట్ sin 60 తీసుకుందాం. sin 60 ఎందుకు తీసుకుంటున్నాం అంటే చూడండి, ఎదుటి భుజం ఇది కదా, ఎదుటి భుజము బై కర్ణం. ఇది కర్ణం కనుక్కుంటే ఏమొచ్చినట్టు మనకు? ఏసీ వచ్చినట్టు. ఏసీ అంటే ఏంది? నిచ్చెన పొడవు కదా. సో ఫస్ట్ నిచ్చెన పొడవు మనం కనుక్కుందాం. ఎదుటి భుజము బై కర్ణము. ఎదుటి భుజం అంటే బీసీ కదా, బీసీ బై ఏసీ. sin 60 విలువ ఎంత? √3/2. బీసీ విలువ ఎంత? 7.2 మీటర్స్ బై ఇదెంత? సారీ, ఇది ఏసీ ఎంత తెలియదు, కనుక్కోవాలి. అది ఏసీ రాద్దాం. ఓకేనా. నెక్స్ట్ ఏసీని ఇక్కడ పంపించేద్దాం, √3ని ఇక్కడ పంపించేద్దాం, ఈ 2ని కూడా పైకి పంపించేద్దాం. అంటే క్రాస్ మల్టిప్లికేషన్. దీని ద్వారా ఏం విలువ కనుక్కోవచ్చు? మనం నిచ్చెన యొక్క పొడవును మనం కనుక్కోవచ్చు. సో 7.2 × 2/√3. ఓకేనా. చూడండి ఇక్కడ 2 2 4, 2 14, 14.4 మీటర్స్ బై √3. ఇంకా చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ దాన్ని అక్కడికి ఆపేద్దాం. ఎందుకు అంటే 3 ఎక్కంలో 14 పోదు కదా, పోనప్పుడు దీన్ని అక్కడి నేను చేయాల్సిన అవసరం కూడా లేదు, దాన్ని అక్కడికి వదిలేస్తే చాలు. లేదు ఇంకా చేయాలని మీ కోరిక ఉంటే కనుక √3 = 1.732 సుమారుగా దాని విలువ ఉంది కదా, అది వేసుకొని దీన్ని భాగించుకుంటే సుమారుగా విలువ మనకు వస్తుందన్నమాట. సో అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఏసీ = 14.4/√3. ఇంతవరకు చేస్తే చాలు. ఇది దేని యొక్క పొడవు? ఇది నిచ్చెన యొక్క పొడవు. అది ఇక్కడ రాద్దాం. (14.4/√3 మీటర్స్). ఇది నిచ్చెన యొక్క పొడవు. నిచ్చెన పొడవు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి? ఇక్కడ నిచ్చెన అడుగు భాగం నుంచి స్తంభం యొక్క అడుగు భాగానికి మధ్య గల దూరాన్ని మనం చేయాలి. ఏ విధంగా చేయాలో చూద్దాం. చూడండి, ఇక్కడ tan 60 తీసుకుంటున్నాం ఇప్పుడు. ఎందుకంటే మనకి ఈ విలువ వచ్చేసింది, అయిపోయింది. ఇప్పుడు ఇది కావాలి. సో దీనికి ఉన్న సంబంధం ఏంటిది? మనకు ఎదురు భుజము బై ఆసన భుజము అంటే అది tan θ. సో tan 60 = 7.2/AB తీసుకుందాం. ఎందుకు 7.2 అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది బీసీ కదా, బీసీ అంటే ఎదుటి భుజం. సో డైరెక్ట్గా నేను విలువ రాయడం జరిగింది 7.2/AB, లేదా రాద్దాంలేండి బీసీ అని రాద్దాం. నెక్స్ట్ స్టెప్లో రాసేద్దాం. tan 60 = √3. tan 60 = √3. బీసీ అంటే ఎంత? 7.2/AB. AB అనేది మనం కనుక్కోవాల్సినటువంటి విలువ AB. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్. సో దేర్ఫోర్ AB = 7.2/√3. ఓకేనా. రైట్. దేర్ఫోర్ మనకు 7.2/√3 కాబట్టి దీన్ని ఈ విధంగా పెట్టుకుందామా, చేసుకుందామా? ఇది క్యాన్సిల్ అవుతుంది కదా, 3 ఎక్కల 72 పాయింట్ మర్చిపోండి. ఫస్ట్ 72 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి అక్కడ నేను చేసుకుంటే బెటర్. అంతే కదా. రైట్. సో హారాన్ని మనం ఏం చేసుకున్నాం? లవహారాలతో గుణించేసినాం, వచ్చేసింది 7.2 × √3 7.2 × √3
3 ఏమవుతుంది, ఇక్కడ 3 అవుతుంది, పైన రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు 3 1 3, 3 2 6, 0.3 12. దెర్ఫోర్ 2.4 ఇంటూ √3 ఏంటిది, ఇది ఏబి విలువ, ఇది 2.4 √3 వచ్చేసింది. సో మనకు కావాల్సింది కూడా అంతే. ఏం అడిగిన వాడు నిచ్చెన అడుగు భాగం నుండి స్తంభం అడుగు భాగం వరకు గల మధ్య దూరం ఎంత అన్నాడు కాబట్టి అది మనం కనుక్కున్నాం. ప్రమాణాలు మీటర్లు. ఓకే, 2.4 √3 మీటర్ల దూరంలో ఉందన్నమాట. నెక్స్ట్ 8వ లెక్క చేద్దాం. 8వది, ఒక నావ ఒక నదిని దాటాల్సి ఉంది. నదీ ప్రవాహం కారణంగా ఆ నది తీరంతో 60 డిగ్రీల కోణం చేస్తున్న ఆ నావ 600 మీటర్లు ప్రయాణించి అవతలి తీరాన్ని చేరింది. ఆ నది వెడల్పు ఎంత అంటున్నాడు. సో ప్రశ్నని మనం అర్థం చేసుకుంటే కనుక ఇక్కడ నది ఎక్కడుంది, ఇది నది, బ్లూ కలర్ షేడ్ ఇచ్చినాం కదా, సో అది నది అన్నమాట. సో ఇది ఒక తీరం, అది ఒక తీరం, నది యొక్క 2 తీరాలు మనం చూస్తున్నాం, రైట్. సో ఇక్కడ నావ ఉన్నటువంటి స్థానం ఏది, ఏ. ఇక్కడ నుంచి నావ యాక్చువల్గా అటువైపు వెళ్ళాలి, నది వైపు వెళ్ళాలి, నదిని దాటుకుంటూ అవతల వైపు వెళ్ళాలి. సో ఈ తీరం అన్న వెళ్ళాలి, ఆ తీరం అన్న వెళ్ళాలి. ఓకే, సో ఈ విధంగా వెళ్దాం అనుకుంటే ఏమైంది, దానికి నదీ ప్రవాహం అనేటువంటిది అడ్డొస్తుంది. కాబట్టి అది డైరెక్ట్గా నదీ ప్రవాహానికి ఎదురుగా ఈదలేదు కాబట్టి, వెళ్ళలేదు కాబట్టి అది కొద్ది క్రాస్గా వెళ్ళడం జరిగింది. ఈ విధంగా ఆ విధంగా వెళ్ళడం వల్ల దాని దూరం ఎంత అయింది, 600 మీటర్ల దూరం ప్రయాణించడం జరిగిందనమాట. ఓకే, సో మనం చేయాల్సింది ఏంటిదంటే ఇప్పుడు కనుక్కోవాల్సింది నది యొక్క వెడల్పు కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాం మనము, ఇప్పుడు చేద్దాం. ఫస్ట్ వివరణ రాద్దాం. ఫస్ట్ ఏంటిది, నావ ఉన్న స్థానం అంటే పడవ ఇక్కడ ఉందన్నమాట. ఓకే, రైట్. తర్వాత ఏసీ ఏంటిది, నావ ప్రయాణించిన దూరం. మరి 60 డిగ్రీలు ఏంటిది ఇది అంటే ఈ నావ నదీ ప్రవాహానికి ఎదురుగా వెళ్ళలేక కొంత కోణంతో వెళ్ళింది కదా, సో అదే 60 డిగ్రీలు. సో బిఏసి రాద్దాం. యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు. ఓకేనా. సో ఇప్పుడు మనకేంటిది బీసీ ఏంటిది చూద్దాం. బీసీ అంటే ఏంటిది, నది వెడల్పు. కనుక్కోవాల్సింది కూడా ఇదే. సో దానికోసం మనం ఏం చేద్దామంటే కోణం ఉంది కదా, సో దాన్ని sin 60గా తీసుకుందాం. sin 60కి ఎందుకు తీసుకోవాలంటే మనం కనుక్కోవాల్సింది ఇది కదా, సో తెలిసిన విలువ ఇది. సో ఈ రెండింటికి సంబంధించినటువంటిది ఏంటిది, ఎదుటి భుజము బై కర్ణము. ఈ సూత్రాన్ని ఉపయోగించినట్టయితే మనకు నది యొక్క వెడల్పు అనేది తెలిసి వస్తుంది. ఓకే, రైట్. బీసీ బై ఏసీ. sin 60 విలువ ఎంత మనకు, √3/2. బీసీ మనకు తెలియదు, తెలుసుకోవాలి. బీసీ ఏసీ ఎంత, 600 మీటర్లు కదా. సో బీసీ ఒక్కటే ఉంచుకొని మిగతా అన్నీ అక్కడ పంపించేద్దాం. 600 మీటర్స్ అక్కడ పంపించేద్దాం బై 2 వచ్చిందా. ఇప్పుడు 2 ఇక్కడ, 2 మూల 6 ఇక్కడ, 0 0. సో మనకు బీసీ ఈజ్ ఈక్వల్ టు 300 ఇంటూ √3 మీటర్స్. లెక్కని ఇంతవరకు వదిలేయచ్చు, లేదు చేద్దాం అనుకుంటే కూడా చేయొచ్చు. 300 ఇంటూ √3 యొక్క సుమారు విలువ ఎంత, 1.732. ఇంకా వస్తుంది, ఇంతవరకు తీసుకోవచ్చు, 3 డిజిట్స్ వరకు తీసుకోవచ్చు. ఓకేనా, ఇది సుమారుగా. ఓకే, ఈ రెండింటిని గుణిద్దాం. ఫస్ట్ 2 సున్నాలు ఉన్నాయి కదా, 2 సున్నాలు పెట్టేసుకుందాం. ఆ తర్వాత గుణిద్దాం. 3 2 6, 3 3 9, 3 7 21, 3 1 3, 3 2 కలిపితే 5. ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉంది, 3 అంకెల తర్వాత. సో 3 అంకెల తర్వాత పాయింట్ పెట్టుకుంటున్నాం, మీటర్లకు మీటర్. సో పాయింట్ తర్వాత ఉన్న సున్నాలకు విలువ లేదు కాబట్టి రాసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ఏం రాద్దాం, 5 1 9.6 మీటర్లు. ఏంటిది, ఇది నది యొక్క వెడల్పు. ఓకేనా, రైట్. నెక్స్ట్ 9వ లెక్క చేద్దాం. 9వది, 1.8 మీటర్లు ఎత్తు ఉన్న ఒక పరిశీలకుడు ఒక తాటి చెట్టు నుండి 13.2 మీటర్ల దూరంలో ఉన్నాడు. ఆ చెట్టుపై పరిశీలకుడి కంటి నుండి 45 డిగ్రీల ఊర్ధ్వ కోణం చేస్తుంది. ఆ చెట్టు ఎత్తు ఎంత అన్నాడు. ఫస్ట్ చెట్టు ఎక్కడ ఉంది, ఆ మనిషి ఎక్కడున్నాడో చూద్దాం. మనిషి ఇక్కడ ఉన్నాడు, ఏపీ. మరి చెట్టు ఎక్కడుంది, ఇది CQ అనేది ఏదైతే ఉందో అది తాటి చెట్టు. ఓకే, ఇది నేల.
ఈ నేల మీద నుంచి అతను నిల్చున్నప్పుడు అతని ఎత్తును కూడా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకుంటున్నాం. ఇంతకుముందు చేసినప్పుడు ఎప్పుడు కూడా అతని యొక్క పొడవు ఇవ్వలేదు కాబట్టి మనం అతని పొడవుని మనం ఏం చేసినామంటే లెక్కలోకి తీసుకోలేదు. కానీ ఇక్కడ పరిశీలకుని యొక్క పొడవును కూడా వాడు ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని కూడా మనం పరిశీలనలోకి తీసుకొని లెక్క చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ తాటి చెట్టు యొక్క అడుగు భాగం ఏదైతే ఉందో ఇక్కడి నుంచి ఇక్కడికి పరిశీలకుడు నిల్చొని ఉన్నటువంటి స్థానానికి మధ్య ఉన్న దూరం ఎంత అంటే 13.2 మీటర్లు. ఓకే, ఈ రెండు సేమ్. మరి పరిశీలకుని ఎత్తు ఎంత అంటే 1.8 మీటర్లు. ఇది పరిశీలకుడు, రైట్. మరి తాటి చెట్టు ఎత్తేది క్యూ నుంచి సి వరకు తాటి చెట్టు ఎత్తు. మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఇప్పుడు తాటి చెట్టు యొక్క ఎత్తు కనుక్కోవాలి అంటే సిక్యూ కనుక్కోవాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏ విధంగా చేద్దామో చూద్దాం. ఫస్ట్ పరిశీలకుడు ఎవరు? పరిశీలకుడు ఎవరు? ఏపీ కదా. అతని ఎత్తు ఎంత? 1.8 మీటర్ల ఎత్తున్నాడు. ఎవరు? పరిశీలకుడు ఏపీ యొక్క ఎత్తు. చూడండి, పరిశీలకుడు ఏపీ ఎవరో వ్యక్తి ఉన్నాడో ఆయన యొక్క ఎత్తు ఎంత? 1.8 మీటర్ల ఎత్తు ఉన్నది. తర్వాత తాటి చెట్టు ఎత్తు. తాటి చెట్టు ఎట్లా వస్తుంది మనకు? క్యూ నుంచి సి. ఓకే, క్యూసి ఈజ్ ఈక్వల్ టు ఏ విధంగా రాసుకోవచ్చు మనం? బీక్యూ ప్లస్ బీసీగా రాసుకోవచ్చు. బీక్యూ ప్లస్ బీసీ అంటే ఈ రెండింటిని మనకు ఈ విలువ తెలుసు, మనకు 1.8 అనేది ఆల్రెడీ మనకు బీక్యూ తెలిసిపోయింది. ఇంకా కనుక్కోవాల్సింది ఏంటి? జస్ట్ బీసీ కనుక్కుంటే ఈ విలువ రెండు కూడేస్తే మనకు తాటి చెట్టు యొక్క ఎత్తు అనేది వచ్చేస్తుంది. కాబట్టి బీక్యూ ప్లస్ బీసీ రాసుకుంటున్నాం. ఓకే, రైట్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటిదంటే బీసీ పొడవు కనుక్కోవాలి. బీసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏ విధంగా వస్తుంది మనకు? ఇది కావాలంటే కోణం ఉంది, ఇక్కడ ఆసన భుజం కూడా ఉంది. ఎదుటి భుజం మనం కనుక్కోవాలి. ఈ రెండింటికి సంబంధించిన సూత్రం ఏది? ఎదుటి భుజము బై ఆసన భుజము అంటే అది tan. సో రాద్దాం. tan 45 ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము బై ఆసన భుజము. సో ఎదుటి భుజం ఏముంది ఇక్కడ? తెలియదు, తెలుసుకోవాలి. ఆసన భుజం ఏముంది? 13.2 మీటర్లు. tan 45 విలువ మనకు తెలుసు ఎంత? 1. బీసీ అంటే బీసీ రాద్దాం. 13.2 మీటర్లకు 13.2 మీటర్లు. బీసీ మాత్రమే ఇక్కడ ఉంచుకొని మిగతాది ఇక్కడ పంపించేద్దాం. సో బీసీ ఈక్వల్స్ ఏమవుతుంది? 13.2 మీటర్లు ఇంటూ 1, 13.2 మీటర్లు. బీసీ వచ్చిందా? వచ్చింది. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా, 45 డిగ్రీస్ కోణంతో చూస్తున్నప్పుడు మనకు ఇదెంతనో ఇదంతే ఉంటుంది, ఇదెంతనో అదంతే ఉంటుంది. ఓకే, రైట్, సింపుల్. నెక్స్ట్ ఇప్పుడు మనకు కనుక్కోవాల్సింది ఏంటని చెప్పినాం? క్యూసీ కదా, అంటే తాటి చెట్టు యొక్క ఎత్తు కావాలి. ఇక్కడ రాస్తున్నా, తాటి చెట్టు యొక్క ఎత్తు ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? సిక్యూ. సిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? బీసీ ప్లస్ బీక్యూ. బీసీ ఎంత వచ్చింది మనకు? 13.2 కదా, రాద్దాం 13.2. బీక్యూ ఎంత? 1.8. రెండింటిని ఏం చేయాలి? కూడాలి. 8 2 10, 1 3 4 1 5, 1 1 పాయింట్. పాయింట్ తర్వాత 0 రాసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి 15 మీటర్లు. ఏంటిది? ఇది తాటి చెట్టు యొక్క ఎత్తు. ఓకేనా, రైట్. నెక్స్ట్ 10వ లెక్క చూద్దాం. 10వ లెక్క, క్రిందనున్న పటంలో ఏసీ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్లు, ఏబీ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు మరియు కోణం బీఏసీ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీలు అయినా త్రిభుజ వైశాల్యం కనుక్కోండి అన్నాడు. సో ఇక్కడ వాడు మనకు ఒక త్రిభుజం ఇవ్వడం జరిగింది, అది లంబకోణ త్రిభుజం. చూడండి, ఇక్కడ ఏబిసి అనేటువంటిది ఏంటిది? ఒక లంబకోణ త్రిభుజం. త్రిభుజం ఏబిసి ఒక లంబకోణ త్రిభుజం. ఓకేనా, ఇచ్చినటువంటి పటాన్ని ఆధారంగా మనం వివరణ రాసుకుందాం. ఫస్ట్ ఏబి ఏమి ఇచ్చిన వాడు? 5 సెంటీమీటర్లు అన్నాడు. అదే కదా అర్థం. ఏబి ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు. మరియు ఏసీ ఇచ్చిండు. ఏసీ ఎంత ఇచ్చిండు? 6 సెంటీమీటర్లు ఇచ్చిండు. సో వాడు ఏం కనుక్కోమన్నాడు? త్రిభుజ వైశాల్యం కనుక్కోమన్నాడు. సో త్రిభుజ వైశాల్యానికి సూత్రం ఏంటిది?
భూమి ఇంటూ ఎత్తు. ఇదే కదా సూత్రం, రైట్. సో ఎత్తు ఏదనబడుతుంది, భూమి ఏదనబడుతుందో మనం చూద్దాం ఫస్ట్. దానికంటే ముందుగా 90 డిగ్రీలకు ఎదురుగా ఉన్నటువంటిది ఏమవుతుంది, అది కర్ణము అనుకున్నాం. ఓకేనా, రైట్. ఇది కర్ణం. కోణం ఏదైతే ఉందో దానికి ఎదురుగా ఉన్నటువంటిది ఎదుటి భుజం. ఓకే, మిగిలినటువంటిది ఏమవుతుంది, ఆసన భుజం. ఇంకొకసారి చెప్తా, 90 డిగ్రీలకు ఎదురుగా ఉన్నటువంటిది కర్ణము, కోణానికి ఎదురుగా ఉన్నటువంటిది ఎదుటి భుజము, మిగిలినటువంటిది ఆసన భుజం అవుతుంది. రైట్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే sin 30 తీసుకుందాం. sin 30 ఎందుకు తీసుకుంటున్నాం అంటే చూడండి, ఇక్కడ దీని ఎదురుగా ఉన్నటువంటిది ఏంటిది, ఎదుటి భుజం. సో మనకి ఇది కావాలి. ఇప్పుడు ఇది తెలియనటువంటి విలువ BC, అది కావాలంటే ఇది బై కర్ణము, ఇది బై ఇది కావాలంటే సైన్ తీసుకుందాం. లేదా ఇది బై ఇది కావాలనుకుంటున్నట్టయితే కనుక మనం ట్యాన్ కూడా తీసుకోవచ్చు. సో ఎదుటి భుజము బై కర్ణము తీసుకున్నట్టయితే అది sin θ కాబట్టి, సో sin 30 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, BC బై AC. sin 30 విలువ ఎంత, 1/2. BC తెలుసా, లేదు, కనుక్కోవాలి. AC తెలుసు కదా, ఎంత, 6 సెంటీమీటర్లు. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే అయిపోతుంది కదా. సో BC ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే, BC మాత్రమే ఇక్కడ ఉంచుకొని మిగతా అయినా అక్కడ పంపించేసుకుందాం. 6 1 6, 6/2, లేదా 2 1 2 ముళ్ళ. దర్ఫోర్ ఇక్కడ BC ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు వచ్చింది. సో దీని విలువ ఎంత మనకి ఇప్పుడు వచ్చింది, 3 సెంటీమీటర్లు మనం కనుక్కోవడం జరిగింది. సో ఇది వచ్చింది, ఇది వచ్చింది, ఇది కూడా వచ్చింది. 3 వచ్చిన తర్వాత ఎత్తు ఏదైనా పడుతుందంటే చూడండి, ఇక్కడ 90 డిగ్రీలు ఉంది కదా, ఇది ఎత్తుగా తీసుకున్నట్టయితే ఇది భూమి అవుతుంది, లేదా ఇది భూమిగా తీసుకున్నట్టయితే ఇది ఎత్తు అనబడుతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు చూద్దాం, త్రిభుజ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బేస్ ఇంటూ హైట్, అంటే భూమి ఇంటూ ఎత్తు. భూమి, ఇది ఎత్తు, కర్ణం తీసుకోవద్దు, ఈ రెండింటిని గుణించాలన్నమాట. ఎందుకంటే ఈ 90 డిగ్రీలు ఏదైతే ఉందో అది దీనికి ఆనుకొని ఉన్నటువంటిది ఏమవుతుందంటే ఎత్తు, లేదా ఇది ఎత్తు అవుతుంది. ఇది ఎత్తు అయితే ఇది భూమి అవుతుంది, ఇది ఎత్తు అయితే ఇది భూమి అవుతుంది, అంతే. రైట్. ఇప్పుడు AB ఇంటూ BC. ఓకే, హాఫ్ రాసుకున్నా. AB ఎంత, 5 సెంటీమీటర్లు. BC ఎంత, 3 సెంటీమీటర్లు. ఓకే, రైట్. 5 3 ఎంత, 5 3 ఎంత, 15. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ అంటే సెంటీమీటర్ స్క్వేర్ బై 2, 15 సెంటీమీటర్ స్క్వేర్ బై 2. దీన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఏ విధంగా చూడండి, ఇక్కడ 2 ఏళ్ళ 14, 1 ఏతాలు 0.0, 2 5ల 10, ఎంత వచ్చింది, 7.5. దేర్ఫోర్ ఇక్కడ త్రిభుజ వైశాల్యం ఏదైతే ఉందో, త్రిభుజం ABC వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 7.5 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ పెట్టిన రాయొచ్చు, లేదా దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 7.5 రాసి స్క్వేర్ సెంటీమీటర్ రాయొచ్చు. తెలుగులో రాయాలనుకుంటే కనుక 7.5 చదరపు సెంటీమీటర్ లేదా సెంటీమీటర్ స్క్వేర్, ఎన్ని రకాలుగానే రాసుకోవచ్చు. ఓకేనా, రైట్.